హాయ్ హలో నమస్తే, నేను మీ కోమలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ప్రియం. ఈ తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చాము అంటే సాగర్ కన్య ఎగ్జిబిషన్కి వచ్చామండి. నా చిన్నప్పుడైతే ఒక మూవీ చూశాను, సాహస వీరుడు సాగర్ కన్య. ఆ మూవీ ఏమో కానీ దానిలో ఉన్న గ్రాఫిక్స్, ముఖ్యంగా శిల్పా శెట్టి గారు సాగర్ కన్యలాగా మనకి బాగా గుర్తుండిపోయారు. అలాంటి మంచి మెమొరీ ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది, అదే లైవ్లో. అదేంటి అంటే సాగర్ కన్య ఎగ్జిబిషన్. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్కి కానీ హాలిడేస్ అనగానే కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు పేరెంట్స్ చక్కగా ఇలాంటి చోటకి తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను తప్పకుండా చెప్పాను. ఫ్రెండ్షులు అయితే సాగర్ కన్య ఎగ్జిబిషన్ అనగానే మొహంలో చూసారా ఎంత వెలుగు వచ్చేస్తుందో. టికెట్ తీసుకున్నాము. కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్లో ఉండే ఈ సాగర్ కన్య ఎగ్జిబిషన్కి చక్కగా ఈవినింగ్ టైం వచ్చేసాం. ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుంది. లోపలికి వచ్చేసరికి అయితే ఒక గ్రీన్ కార్పెట్ వేస్తున్నారు. ఇది ఏంటి ఇంత ప్లెయిన్గా ఉందనుకున్నామో, ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా మనం ఫోటోషూట్ చేసుకోవడానికి 3D ఎఫెక్ట్స్ చూసారా. మా వాడు చక్కగా నించుని ఉన్నాడు, తన నోట్లో చేయి పెట్టి. 3D ఫోటోషూట్ థీమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న చేపలు, మంచి మంచి డ్రాగన్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఇష్టమైన థీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళైతే ఫోటోషూట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాయిస్ అక్కడ డైరెక్ట్గా ఇవ్వాలంటే మాత్రం కొంచెం నాయిజీగా, లేటెస్ట్ సాంగ్స్ ప్లే చేస్తూ నాయిజీగా ఉంది. అందుకని చెప్పేసి అక్కడ వాల్యూమ్ ఆపేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఫోన్ పట్టుకొని ఏదైనా ఫోటో తీయడం అంటేనే మహాబద్ధకం. అలాంటిది ప్రణషు వస్తే మాత్రం ఇలా నుంచోరా నాన్న, అలా నుంచో అని చెప్పేసి వీడికి నచ్చినట్లుగా చక్కగా వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా తీస్తున్నారు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. చిన్ని బుల్లి యాక్వేరియంస్లో మంచి కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసేద్దాం. అంటే నాతో పాటు మీరందరూ కూడా చూడాలని చెప్పేసి నేను డీటెయిల్గా ఈ వీడియో షూట్ చేశాను. 10 years బిలో పిల్లలు ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటాం మనము. వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. మనం జూకి తీసుకెళ్ళినా, ఒక యాక్వేరియం తీసుకెళ్ళినా అదేంటి ఇదేంటి ఇంకా రకరకాల 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రణషులకు కూడా అలాగే వస్తున్నాయి. ఇక్కడైతే నేమ్ బోర్డ్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి, అది ఏ కైండ్ ఆఫ్ ఫిష్ అనేది. నాకైతే ఈ రకరకాల చేపల్లో అది అసలు ఏ కైండో నాకే తెలియదు, ఇంకా ప్రణషులకైతే చెప్పడానికి. కానీ చక్కగా ఇక్కడ నేమ్ బోర్డ్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాయి. అవన్నీ కూడా చదువుకుంటూ వెళ్తున్నాము. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా ఇదొక వింత ప్రపంచంలాగా ఉంది. ఇక్కడ చూసారా చిన్ని స్టార్స్ లాగా బుల్లి రకరకాల ఫిష్లు అన్నమాట. భలే మెరుస్తున్నాయి కదా. పోనీలే, వీడికి చక్కగా నేమ్ బోర్డ్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి, ఏ కైండ్ ఆఫ్ ఫిష్ చదువుకొని అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. ఈ లోపల ఫ్రెండ్షులకి కొంచెం విచిత్రమైన డౌట్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫిష్కి కోల్డ్ చేయదా మమ్మీ, ఎప్పుడు వాటర్లో ఉంటుంది, వాటర్లో ఉంటే చెల్లికి నన్ను తిడుతూ ఉంటావు కదా, కోల్డ్ వస్తుందని చెప్పేసి, మరి వీటికి కోల్డ్ చేయదా అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ అయితే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది, నాకేం అర్థం కాలేదు. మీకు కనుక నిజంగా మీ పిల్లలు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అనేది ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. కొంచెం కామెడీగా అనిపించినా సరే నిజంగా నాకు కూడా డౌట్ వచ్చింది. ఎగ్జిబిషన్ ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి ఒక 100 మీటర్స్కి 100 మీటర్స్కి కొంచెం థీమ్స్ మారుతూ ఉన్నాయి. ఫస్ట్ ఫోటోషూట్ చూసాము, ఆ తర్వాత చిన్న యాక్వేరియంస్ చూసాము, ఇప్పుడు పెద్ద యాక్వేరియం టన్నల్కి వచ్చాము. ఇలాంటి థీమ్స్ ఇదివరకు గోవా లేకపోతే ఫారెన్ కంట్రీస్లో బీచ్ దగ్గరలో ఇలాంటి థీమ్స్ స్పెషల్ అట్రాక్షన్ కింద ఉండేవట బీచ్ ఫెస్టివల్స్లో. కానీ ఇప్పుడైతే చిన్న ఎగ్జిబిషన్స్లో కూడా వచ్చేసాయి. మనం హైదరాబాద్లో చూసాము, ఇంకా విజయవాడ, ఇప్పుడైతే కాకినాడకు కూడా వచ్చింది ఫిష్ టనల్ ఎగ్జిబిషన్. ఇంతకుముందు ఎగ్జిబిషన్ వ్లాగ్స్ నేను చాలా చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, మీరు మంచి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వస్తే మాత్రం మీ గ్యాలరీ మొత్తం నిండిపోతుంది. అలాంటి వీడియోస్ మనం మంచి వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. భలే ఉన్నాయి. చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు కూడాను మనం బాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు, మంచి థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వచ్చు. మనం ఇంకా సాగర్ కన్య దగ్గరికి వెళ్ళలేదు. సాగర్ కన్య ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా ఈ టన్నెల్ దాటి సాగర్ కన్య దగ్గరికి వచ్చేసాం. నిజంగా మెర్మైడ్స్ ఎలా ఉంటారో నేనైతే చూడలేదు, మనకు అసలు ఉంటారో లేదో కూడా తెలియదు. కానీ ఈ అమ్మాయి అయితే మాత్రం బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అందంగా రెడీ అయ్యి, క్రింద చూస్తే చేపలాగా, పైన చూస్తే మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్తో, చక్కగా సాంగ్స్తో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరినీ ఎంటర్టైనింగ్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. పైన వాటర్ పూల్ పైన ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడానికి అప్పుడప్పుడు పైకి వెళ్తున్నారనమాట. వాళ్ళు కంటిన్యూస్గా అసలు అలా ఉన్నారు. ఇక్కడ కంటిన్యూస్గా జనాలు వస్తూ
వస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళైతే మధ్య మధ్యలో వెళ్ళడం, ఒక 1 minute, ఒక 10 seconds అలా బ్రీత్ తీసుకోవడం, మళ్ళీ క్రిందకి వచ్చి డ్యాన్స్ చేయడం. నిజంగా ఈ జాబ్ అయితే చాలా కష్టం. ఎంత స్విమ్మింగ్ వచ్చినా సరే ఆ వాటర్లో చాలా కష్టం అనిపించింది నాకైతే. ఎగ్జిబిషన్కి వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళ కష్టం తెలుస్తోంది. అలాగే నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. కొన్నిసార్లు న్యూస్ పేపర్స్లో నిజంగానే మెర్మైడ్స్ కనిపించాయి, ఒడ్డుకు వచ్చాయి అని చెప్పేసి ఏవేవో యూట్యూబ్ ఛానల్స్లో చూసాను, న్యూస్లో చూసాను, కొన్ని వీడియోస్ చూసాను. నిజంగా మెర్మైడ్స్ ఉంటారా అంటే సగం వరకు మనిషి సగం వరకు చేప ఇలా ఉన్నాయా? పురాణాల్లో కూడా ఇలాంటి పాటలు కొన్ని ఉంటాయంట. అవన్నీ కూడా నిజమేనా, లేకపోతే ఇవన్నీ కూడా సైన్స్ ఫిక్షనా? నాకైతే సైన్స్ ఫిక్షనే అనిపిస్తోంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. 3 వాటర్ పూల్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. 2 అయితే ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాయి. ఒకటి సాగర్ కన్య, రెండోది స్కూబా డ్రైవింగ్. ఇక్కడ మనం అండర్ వాటర్ చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో గటాను, అలాగే రియల్గా చూస్తున్నాము. ఇప్పుడైతే వీళ్ళైతే బాగా ట్రైన్డ్ స్విమ్మర్స్. ఎలా అయినా సరే ఆ వాటర్లో అంతసేపు ఉండడం అయితే చాలా కష్టం. ప్రంశు అయితే అదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం జనరల్గా ఎగ్జిబిషన్ చూస్తాము, జెయింట్ వీల్ ఎక్కుతాము, ఇంకా అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాము. ఇదంతా కామన్. కానీ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఈ సాగర్ కన్య స్కూబా డ్రైవరే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసిన యాక్వేరియం, అలాగే టన్నల్ యాక్వేరియం, ఇదంతా క్లోజ్డ్ ఏరియా. ఇప్పుడు మనం బయటకు వచ్చేస్తున్నాం దాని నుండి. ఇంకా షాపింగ్ చేద్దాం. ఎగ్జిబిషన్ షాపింగ్ అంటే అబ్బా కిక్కే వేరబ్బా. ఆ తరం నుండి ఈ తరం వరకు కూడా గాజు బ్యాంగిల్స్ అంటే ఇష్టపడని మహిళ అంటూ ఉండరేమో మన ఇండియన్స్లో, ఎస్పెషలీ మన ఆంధ్రాలో. ఇక్కడైతే గొట్టల కింద చక్కగా గాజు బ్యాంగిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తున్నాను, వేసుకుని ట్రై చేస్తున్నాను. ప్రతి మెజర్మెంట్ కూడా ఉంది. అంటే మెజర్మెంట్స్ కామన్గా ఉంటూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ప్రతి షేడ్లో కూడా ప్రతి మెజర్మెంట్ ఉంది. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేయించుకోవచ్చు అనమాట. నేను 2 బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇదివరకు అయితే సన్నగా ఉండేవి డజను, అర డజను ఇలా తీసుకునే వాళ్ళము. ఇవైతే 2, 3, 4 అలా తీసుకోవచ్చు. డ్రెస్కి మ్యాచింగ్ అవుతాయి. ఇంకా పాపకి రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా కలెక్షన్ చేస్తున్నాను. ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చామంటే మనకి నచ్చిన యాక్సెసరీస్ అన్నీ కొనేసుకొచ్చి అన్నీ ఒకే చోటు ఉంటాయి. మా బుడతడేం తక్కువ కాదు కదా, చక్కగా వాళ్ళ డాడీని కాకా పట్టేసి వాడికి నచ్చిన బొమ్మలన్నీ కూడా చక్కగా కొనిపించేసుకుంటున్నాడు. పాపం ఈ మధ్య చెస్లో బాగా బిజీ అయిపోయాడు. కంటిన్యూ టోర్నమెంట్స్, ఇంకా ఒకదానికొకటి పాపం ప్రైజెస్ కూడా వస్తున్నాయి. వాళ్ళ డాడీతో ఏమో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఇది, థర్డ్ ప్రైజ్ వస్తే ఇది. అబ్బబ్బబ్బా వాడి డిమాండ్ చూడాలి మరి. ఈ పిల్లలకి ఎన్ని తెలుసు అంటే మనకి తెలియని కొత్త టెక్నాలజీ, కొత్త బొమ్మలు అవన్నీ కూడా పిల్లలకే తెలుస్తాయి. ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు చూసినా బొమ్మల గురించి, గన్స్ గురించి, కార్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారేమో మరి. ఎగ్జిబిషన్లో యాక్సెసరీస్ అండ్ టాయ్స్ అనగానే తక్కువ కాస్ట్ ఉంటాయేమో అనుకున్నాను. ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి షాప్లో ఉన్న దానికంటే కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. మేబీ అంటే షాప్కి కూడా రెంట్ పే చేయాలేమో ఇక్కడ. అవన్నీ కూడా మనకు తెలియదు. మీకైతే ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. ఎవరైనా ఎగ్జిబిషన్లో షాప్స్, స్టాల్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఇన్ కేస్ మీరు నాకు తప్పకుండా చెప్పండి. నా డౌట్ క్లారిఫై చేయండి, ఓకేనా? మా చిన్నప్పుడు పాప్కార్న్ చిన్న జొన్న గింజలు వేసుకొని ఇసుకలో జల్లించి వేపి అలా చేసేవారు. ఇప్పుడైతే డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇంక ఇక్కడ మా హస్బెండ్ షాపింగ్ కూడా ఉంది. బ్యాగ్స్, యాక్సెసరీస్, హిప్ బెల్ట్స్ ఇవన్నీ కూడా. ఇంకా పాప్కార్న్ తింటూ చక్కగా అలా షాపింగ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎగ్జిబిషన్లో ఇదొక అడ్వాంటేజ్. ఏ ఏజ్ కేటగిరీకి అయినా సరే అన్నీ దొరికేస్తాయి. చక్కగా ఫుడ్ జోన్ అయిపోయింది. ఇంకా గేమ్ జోన్లోకి ఎంటర్ అయ్యాము. గేమ్ జోన్ చూద్దాం. గేమ్ జోన్లో ఏమేమి ఉన్నాయో. నార్మల్గా ఎగ్జిబిషన్లో ఉండేవి ఉంటాయి, కాకపోతే మాకు కూడా ఆడాలనిపించింది. ఏ గిఫ్ట్ ఐటమ్ మీద మనం వేసిన రింగ్ పడితే ఆ గిఫ్ట్ మనకి ఇచ్చేస్తారు. ఇది బాగా తెలుసు కదా. అయితే ప్రణశుల్కి తెలియదు, కానీ ప్రణశుల్ సూపర్గా ఆడేస్తున్నాడు. చూడండి ఎన్ని తెలివితేటలు, కింద నుంచి వెళ్ళిపోయి వేసేద్దాం అనుకుంటున్నాడు. నేను లాక్కుని వచ్చేసాను. షాప్ వాళ్ళు అమ్మ ఇంకేమైనా ఉందా, హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది వాళ్ళకి. మధ్యలో నుంచి పర్వాలేదు. చిన్నప్పటి నుండి ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి నేను ఈ రింగ్ స్టాల్ దగ్గరికి వచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఇప్పటికొచ్చి ఒక్క ప్రైజ్ కూడా రాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక లక్ష సోప్ వచ్చింది అనుకుంటాను. ఇంకా ఇంకో గేమ్ స్టాల్ దగ్గరికి వెళ్ళాము. చెప్తాను నీకు ఏ నెంబర్లోకి వెళ్ళాలని ఉందో దాని తిన్నగా వేయాలి. అబ్బబ్బా ఫాదర్ ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చేసి కొడుకుని వదులుతున్నారు. దేని తిన్నగా వేస్తేట దాంట్లోకి వెళ్ళిపోతాడ, పెద్ద ప్రైజ్ వచ్చేస్తుందంట. కానీ పాపం చిన్నప్పటి నుంచి నేను చాలా గేమ్స్ ఆడాను. మన పప్పులు ఏమీ ఉడకవు ఇక్కడ. చక్కగా ఆ గేమ్ని ఎంజాయ్ చేయడానికే మనం వచ్చాము. ఆ కాన్సెప్ట్తో ఆడితేనే మనం రిలాక్స్ అవుతాం. కిచెన్కి పనికొచ్చే మంచి వరల్డ్ కప్ అయితే మన చేతికి వచ్చేసిందో.
ఆగ్రా చాట్ బండార్ అంట, ఏమున్నాయో తినడానికి చూద్దాం ఒకసారి. ఎగ్జిబిషన్ అయితే కిటకిటలాడిపోతుంది, బాగుంది వెలుగులతో. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొంతమందికి సిటీ లైఫ్, ఫాస్ట్ కల్చర్ ఇవన్నీ ఇష్టపడతారు, కొంతమంది అయితే విలేజెస్లో ఇష్టపడతారు. మీకు ఇలాంటి ఎగ్జిబిషన్ ఇష్టమా, లేకపోతే అచ్చమైన పల్లెటూరులో తిరణాలు ఇష్టమా చెప్పండి. తిరణాల్లో కూడా ఒక వ్లాగ్ చేశాను, తప్పకుండా చూడండి. శివరాత్రి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది ఆ వ్లాగ్. దానిలో అయితే చక్కగా పాకంజలి ఎలా తయారు చేస్తారో, అచ్చమైన తిరణాల్లో ఖర్జూరం అమ్మడము, నెక్స్ట్ తిరణాల్లో ఉండే ప్రతి మూమెంట్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇదైతే ఒక సిటీ ఎగ్జిబిషన్, చిన్నపాటి టౌన్లో అనమాట, మిడిల్ క్లాస్ కాకినాడ టౌన్లోను. ఇది స్మార్ట్ సిటీ కాకినాడ, చాలామందికి ఇష్టమైన పీస్ఫుల్ సిటీ. నాకైతే చాలా ఇష్టం. ఇంకా చక్కగా హాట్గా ఆ బజ్జీలు, పావు బజ్జీ అవన్నీ కూడా తినేసాము. ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. ఎక్కువ నేను ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అదే ఎంజాయ్ చేసాం, ఇదే ఎంజాయ్ చేసామని. కానీ నా రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎర్లీ మార్నింగ్ లేవడము, వంట చేయడము, కిడ్స్ని రెడీ చేయడము, తర్వాత జాబు, తర్వాత మిడ్ నైట్ వరకు పనులు, తర్వాత పడుకోవడం, సరిపోని నిద్ర, తర్వాత మళ్ళీ మార్నింగ్ వెళ్ళవడం, రొటీన్గా ఉంటుంది. అయితే వీకెండ్స్లో అయితే పీక్ వెళ్ళిపోయినట్టు చక్కగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. చిన్న ఆనందాలు లైఫ్లో మిస్ అవ్వకూడదు అనేదే నా కాన్సెప్ట్ అనమాట. ఇది టొర్నడో పొటాటో అంట, పొటాటో ట్విస్టర్ అంట. మీలో చాలామంది తినే ఉంటారు. ఒక పొటాటోని ఇలా రెడీ చేసేస్తున్నారనమాట. మనకి 50 రూపీస్కి ఇస్తున్నారు, కానీ దీంతో 1 కేజీ పొటాటోస్ కొనేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అవుటింగ్ సూపర్గా ఎంజాయ్ చేయండి. ఆ మెమరీస్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.